నమస్తే మ్యామ్. నమస్తే అండి. మనం ముందు ఎపిసోడ్లో మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనేది మనం తెలుసుకున్నాం మ్యామ్. ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలాంటి సందర్భంలో చేయాలంటారు, చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటారు? తప్పకుండా చాలా మంచి ప్రశ్నే సిరి గారు. సో మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడు చేయాలి, ఎంత కాలం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్తానండి. సో మేనిఫెస్టేషన్ అందరూ ఏమనుకుంటారు అంటే జనరలీ ఒక టెక్నిక్ ఏదైనా చేసేసి ఆపేస్తారు. లైక్ 777 కానీ 888 అని 555 టెక్నిక్స్ కొన్ని ఉంటాయి మనకు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. సో అవి చేసేసి ఇంకా చాలు నా కోరిక నెరవేరిపోతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఆ టెక్నిక్ అనేది 7 రోజులు అవ్వచ్చు, 8 రోజులు అవ్వచ్చు, 5 రోజుల వరకు పరిమితం ఉంటుంది. అలా చేసినప్పుడు మీ మేనిఫెస్టేషన్ కి మీరు ఎనర్జీ ఇవ్వట్లేదు అని చెప్తాను. సో మేనిఫెస్టేషన్ మన సొంతం అయ్యేంత వరకు, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మన కోరిక మన నిజంలో జీవితంలోకి వచ్చేంత వరకు, అంటే డ్రీమ్ కమ్స్ ఇంటూ రియాలిటీ అంటాం కదా, అలా రియాలిటీలో వచ్చేంత వరకు ప్రతిరోజు మీ యొక్క కోరిక కోసం మీరు టైం స్పెండ్ చేయాలి. టైం ఎంత స్పెండ్ చేయాలి అనేది మీ యొక్క ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను స్ట్రైట్ అవే మీరు ప్రతిరోజు మీ కోరిక గురించి 1 అవర్ కూర్చోవాలి అని అన్నాను అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. మీరు 1 అవర్ ఒక దగ్గర కూర్చోవాలి, అది ఈ డిజిటల్ ప్రపంచంలో అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. మీకు ఒక్క కాల్ వచ్చిందా మీ మైండ్, మీ ఎనర్జీ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. అట్లా మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదండి. మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలి అంటే ప్రతిరోజు మీరు టైం ని డివైడ్ చేసుకోండి. సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 15 మినిట్స్ మీ కోరికకు టైం స్పెండ్ చేయండి. ఆఫ్టర్నూన్ 15 మినిట్స్ టైం స్పెండ్ చేయండి. నైట్ నిద్రపోయేక ముందు 15 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. దీన్నే మనము సెగ్మెంట్ ఇంటెండింగ్ అంటాం. ఈ సెగ్మెంట్ ఇంటెన్షన్ చేసినప్పుడు మేనిఫెస్టేషన్ అనేది బలంగా మారుతుంది. ఎందుకు 3 సార్లు చేయాలి మేనిఫెస్టేషన్ రోజులో? ప్రతిసారి ప్రతి పూట 3 పూట్ల మనం తింటున్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. మనము ప్రతిసారి మన కోరిక తలుచుకున్నప్పుడు యూనివర్స్ లేకి పాజిటివ్ సిగ్నల్స్, పాజిటివ్ ఎనర్జీని మనం వదులుతూ ఉన్నాం. అలా వదులుతున్నప్పుడు మనకు మన కోరిక కావాల్సిన ఆపర్చునిటీస్, మన కోరిక కావాల్సిన పీపుల్, సిచ్యువేషన్స్ ని యూనివర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మనం రిపీటెడ్గా నాకు ఇది కావాలి, నాకు వచ్చింది, నాకు అవుతుంది, నేను చేస్తున్నాను అని అనడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు, హైయెస్ట్ ఎనర్జీకి వెళ్తారు. దాంతోపాటు యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ ద వన్ రీజన్. 3 టైమ్స్ మీరు చేయడం వల్ల మీ ఎనర్జీ హై ఉంటుంది. అండ్ ఒక రోజులో మీరు 3 సార్లు మీ కోరికను తలుచుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. మీ కోరిక మీకు కావాలనే బలం మీకు చాలా ఎక్కువగా ఉంది. సో మనకు ఆ బలం, ఆ విల్ పవర్ లేదనుకోండి మన కోరిక మీద, మేనిఫెస్టేషన్ ఎప్పుడు జరగదు. నాకు ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, మరి మీకు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో తెలుసు, మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారు కదా, మరి మీరు సీఎం అవ్వచ్చు కదా అని అంటారు. నేను అవ్వను, ఎందుకంటే అది నా కోరిక కాదు. నాకు లోపల నుంచి వచ్చిండేది, నేనేం కోరుకుంటున్నాను అదే నా కోరిక అవుతుంది. సో ఒకరి కోసం నేను చెయ్యలేదు, ఒకరి కోసం మనం చేస్తున్నాము అంటే కూడా అది మేనిఫెస్టేషన్ అవ్వదు. చాలా మంది ఏంటంటే మనల్ని ఎవరైనా అవమానించి ఉంటారు, ఎవరైనా మనల్ని బాధ పెట్టి ఉంటారు, వీళ్ళకు ఉంది అని మనకు చాలా చూపిస్తున్నారు, నేను కూడా చేసి చూపిస్తా, నేను కూడా సాధించి చూపిస్తా అంటారు. అది మీ దగ్గర నుంచి వచ్చిన కోరిక కాదు. వాళ్ళెవరో అన్నందుకు మీరు ట్రిగ్గర్ అయ్యి మీరు కోరుకుంటున్నది మేనిఫెస్టేషన్ అవ్వదు, మీ కోరిక అవ్వదు, ఆ కోరికకు బలం ఉండదు. మీ కోరికలు ఎందుకు నెరవేరట్లేదంటే ఇది ఒక రీజన్ అయి ఉంటుందండి. ఎవరి కోసమో మీరు కోరుకుంటున్నారా, మీకు మీరు కోరుకుంటున్నారా? సో మన మేనిఫెస్టేషన్ మన బలంగా కావాలని కోరుకున్నప్పుడు 3 పూట్ల నేను చెప్పకపోయినా మీరు కోరుకుంటారు. అంత స్ట్రాంగ్ ఉంటుంది. నాకు ఇది కానే కావాలి అనే ఇది మనకు పట్టుదల, ఆ సంకల్ప బలం అనేది స్ట్రాంగ్ ఉంటే మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఇందాక మీరు అడిగినట్టు. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పడుకోనికి ముందు చేసినప్పుడు మన ఎనర్జీస్ ని మనం ప్రతిసారి మోటివేట్ చేస్తున్నాం, హై ఎనర్జీని చేస్తున్నాం. సో టైమింగ్ అనేది నేను చెప్పను, ఎందుకంటే 3 సార్లు మీరు చేసినప్పుడు మీ ఇంటెన్షన్ పెరుగుతుంది. సో మేనిఫెస్టేషన్ మనకు నిజం వచ్చేంతకు ప్రతిరోజు మేనిఫెస్టేషన్ గురించి తలుచుకోవాలి. పర్టికులర్ గా ఏ టైంలో చేస్తే బాగుంటుంది అంటారు? పర్టికులర్ గా మనకు బ్రహ్మముహూర్తం అని ఒకటి ఉంటుంది సిరి. సో జనరలీ బ్రహ్మముహూర్తం అనేది మనకు పూర్వీకులు, మన పెద్దల దగ్గర నుంచి చెప్తారు. బ్రహ్మముహూర్తం అనేది ఒక డివైన్ ఎనర్జీ పవర్, దైవం ఉన్న అంటే దేవతలందరూ కలిసి మెడిటేషన్ చేసే టైం అది. అండ్
అండ్ బ్రహ్మ అంటే క్రియేషన్, రైట్? బ్రహ్మ రాత అంటాం, క్రియేట్ చేస్తారు. సో మనము ఆ టైంలో మన లైఫ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పొద్దున లేచిన వెంటనే మనం మన లైఫ్ లో మనకి ఏం కావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను చాలా ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా నా బిజినెస్ లో ఆలోచనలు చేయాలి, నా బిజినెస్ ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, నా ఫ్యామిలీతో నేను అందరితోనూ చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఉండాలి. మనం ఏదైతే ఊహిస్తామో, ఏదైతే కోరుతామో ఆ బ్రహ్మముహూర్తంలో అది మనకు రియాలిటీకి వస్తుంది. సో బ్రహ్మముహూర్తం ఇస్ ద క్రియేటివ్ టైం. అప్పుడు అదే కాకుండా సైంటిఫిక్ గా ఏమవుతుంది అంటే బ్రహ్మముహూర్తంలో మీరు అప్పుడే నిద్ర లేచి ఉంటారు, లైట్ గా మత్తులో ఉంటారు. సో అట్లా లైట్ గా మత్తులో ఉండి కంప్లీట్ గా నిద్ర మెలకవలేని టైంని బ్రెయిన్ ఒక వేవ్స్ ఉంటాయి బ్రెయిన్ లో, దాన్ని ఆల్ఫా వేవ్స్ అంటాం. ఈ ఆల్ఫా వేవ్స్ లో మన బ్రెయిన్ మనం ఏం చెప్తే అది వింటుంది. సో నేను ఇందాక మీరు అన్నారు నెగిటివ్ థింకింగ్ వల్లనే పాజిటివ్ గా మార్చొచ్చా, దిస్ ఇస్ ద టైం. మన బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఏది చెప్తే అది వింటుంది. నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళకు అఫర్మేషన్స్, పాజిటివ్ వాక్యాలు చెప్పడం వల్ల వాళ్ళు పాజిటివ్ గా మారతారు. అందుకే దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మముహూర్తం. మిమ్మల్ని మీరు సృష్టించుకోగలుగుతారు ఆ టైంలో, అంత పవర్ ఉంటుంది ఆ టైంలో. సైన్స్ పనిచేస్తుంది, స్పిరిచువల్ పనిచేస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ చాలా వరకు ఈ మధ్య కాలంలో సైన్స్ అంటారు. నేను దాన్ని డినై చేయట్లేదు, బట్ సైన్స్ కన్నా ముందు స్పిరిచువల్. మనకి ఇవన్నీ ఎప్పుడో భగవంతుడు అన్నప్పటి నుంచే చెప్పారు. సైన్స్ అనేది ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్ ఈజ్ స్పిరిచువల్ అండ్ దెన్ ఈజ్ సైన్స్. సో రెండు కంబైన్డ్ గానే అని చెప్తాను. సో బ్రహ్మముహూర్తం అనేది మన డివైన్ కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం ఏం చేసినా దేవుడు కూడా మనకు కొద్దిగా హెల్ప్ చేస్తారు అంటారు. మొత్తం హెల్ప్ ఉండదు, బట్ కొంచెం హెల్ప్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో అందుకే బ్రహ్మముహూర్తం అనేది చాలా శ్రేష్టము, చాలా మంచిది. ఆ టైంలో మీకంటూ చాలా పీస్ఫుల్ ఉంటుంది, నో ట్రాఫిక్, చాలా ప్రశాంతంగా ఉంటుంది, నేచర్ తో కనెక్ట్ అవుతారు. సో మీకు చాలా సైలెంట్ గా ఉన్నప్పుడు మీ బ్రెయిన్ చాలా కామ్గా ఉంటుంది. మీ బ్రెయిన్ చాలా కామ్గా ఉన్నప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, ఎవరైనా తిట్టగలరా? నెగటివ్ మాట్లాడగల? అసలు ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ అలా వర్క్ చేస్తుంది. సో మన మైండ్ కామ్గా ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది మన గోల్స్ మీద, కోరికల మీద, మన మేనిఫెస్టేషన్స్ మీద. అప్పుడు మనం ఏదైతే చెప్తామో బ్రెయిన్ అది రీవైర్ చేస్తుంది. దాని గురించే రోజంతా ఆలోచించేలాగా మన బ్రెయిన్ రోజు మారుతూ వస్తుంది. ఏదైనా ఒక రోజులో రాదు, ప్రతిరోజు మనం పాటిస్తూ ఉండాలి. మినిమం మన సబ్ కాన్షియస్ మైండ్ మారడానికి రీసెంట్ గా సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 66 రోజులు టైం పడుతుంది. అంటే మీరు 66 రోజులు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేసి మీ యొక్క కోరికను తలుచుకుంటూ ఉంటే మీకు ప్రతి కోరిక ఈజీగా నెరవేరుతుంది. సో రీసెంట్ గా ఇంతకు ముందు అయితే 21 days సరిపోతుంది అనేవాళ్ళు, బట్ ఇప్పుడు రీసెంట్ గా సైంటిఫిక్ స్టడీస్ మన సబ్ కాన్షియస్ మైండ్ రీవైర్ అవ్వాలన్నా, రీప్రోగ్రామ్ అవ్వాలన్నా, మనం ఆలోచించే విధానం మారాలి అంటే 66 రోజులు కన్సిస్టెంట్ గా బ్రహ్మముహూర్తంలో లేవడం. కానీ ఈ కాలంలో డిజిటల్ ప్రపంచంలో రాత్రి 11-12 వరకు రీల్స్ చూసుకుంటూ, షార్ట్స్ చూసుకుంటూ మనం పడుకోవడమే 1 గంట 2 గంట అవుతుంది. ఇంకొక గంటన్నర ఉంటే మనకు బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. సో నేనేమంటానంటే బ్రహ్మముహూర్తం చాలా శ్రేష్టం. కానీ రోజులో మీరు ఎప్పుడైనా మీకు టైం దొరికింది అనుకోండి, మీరు 100% నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ లో ఉండగలను అనే టైంలోనే మీరు మేనిఫెస్టేషన్ అనేది చేయాలి. సో ఒకటి బ్రహ్మముహూర్తం అయితే, ఇంకొకటి రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు విన్నారా? మన అమ్మమ్మలు మన తాతయ్యలు ఎలా చెప్తారు, మనకు కథలు చెప్పేవాళ్ళు, పాజిటివ్ స్టోరీస్ చెప్పేవాళ్ళు, మోటివేషన్ స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఎందుకు దయ్యాల కథలు చెప్పరు? ఎందుకంటే భయపడతారు, అదే మైండ్ లో తిరుగుతుంది నైట్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మీరు నిద్రపోయేటప్పుడు ఎవరితోనా గొడవ పడినా, ఏదైనా బాధతో పడుకున్నా, ఏదైనా మదన పడుతున్నా, కోప్పడుతున్నా పడుకుంటే మీ బ్రెయిన్ రాత్రంతా కూడా దాని గురించి ఆలోచిస్తుంది. సో రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు మీ కోరికల గురించి ఆలోచించారనుకోండి, బ్రెయిన్ రాత్రంతా కూడా యాక్టివ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ దాని గురించి ఆలోచిస్తూ హ్యాపీగా పడుకుంటాము. సో బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు ఏంటంటే మైండ్ లో ఫ్రెష్ థాట్స్ వస్తాయి.
అవే థాట్స్ అనేవి మనకు అందుకని వస్తాయి. ఆ టైమ్స్ లో చేయమంటారు. అయితే మీరు నిద్రపోయేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, లేదా నిద్ర లేచిన వెంటనే మీ బ్రెయిన్ అనేది ఫ్రెష్ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఈ టైమ్స్ లో మేనిఫెస్టేషన్ చేస్తే చాలా రిజల్ట్స్ అనేది మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ మ్యామ్. అంటే బ్రహ్మముహూర్తం పర్టికులర్ గా బ్రహ్మముహూర్తం ఉన్న టైంలోనే కాకుండా మన కంఫర్ట్ టైంలో కూడా మనం చేసుకోవచ్చు. అవును, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు బ్రహ్మముహూర్తంలో చేయండి మీకు రిజల్ట్ వస్తుంది అని అంటారు. కానీ మీకు కొన్ని కారణాల వల్ల, ఇంట్లో కారణాల వల్ల, ఆఫీస్ వర్క్ వల్ల మీరు బ్రహ్మముహూర్తం లేవలేరు అనుకోండి, నేను చెప్పానని ఫోర్స్ గా లేసారనుకోండి, మీకు మైండ్ లో మీ వర్క్ మెదులుతూ ఉంటుంది. అవును. సో డిస్టర్బ్డ్ ఎనర్జీస్ లో ఎప్పుడు మేనిఫెస్టేషన్ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మన మైండ్ చాలా ప్రశాంతంగా, మన కోరిక మీద చాలా ఉత్సాహంగా, ఎగ్జైటింగ్ గా చేసినప్పుడు పనిచేస్తుంది. సో అది బ్రహ్మముహూర్తం అయినా సరే, బ్రహ్మముహూర్తం కాకపోయినా సరే, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా మీ ఎనర్జీ మీద వర్క్ చేస్తుంది, యువర్ మైండ్ సెట్ మీద పనిచేస్తుంది. నాట్ ఆన్ ద టైమ్, నాట్ ఆన్ ద టెక్నిక్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ఎనర్జీస్. మీ ఎనర్జీస్ మీద మీరు వర్క్ చేస్తే ఇట్ ఈస్ ఫైన్. అలా ఓకే మేము అంటే బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. అది మన సంకల్పం అనేది దృఢంగా ఉంటే అది ఏ టైంలో అయినా వర్కౌట్ అవుతుంది. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.